ఓం శాంతి. మురళీ డేట్ 10/7/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, దేహాభిమానాన్ని వదిలి దేహి అభిమానులుగా అవ్వండి. దేహి అభిమానులనే ఈశ్వరీయ సాంప్రదాయం వారు అని అంటారు. ప్రశ్న: పిల్లలైన మీరు ఇప్పుడు ఏ సత్సంగమునైతే చేస్తున్నారో అది ఇతర సత్సంగాల కంటే అతీతమైనది ఎలా? జవాబు: ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానమును వినే సత్సంగము ఇది ఒక్కటే. ఇక్కడ ఉండేది చదువు, లక్ష్యము, ఉద్దేశం కూడా ఎదురుగా ఉంది. ఇతర సత్సంగాలలో చదువు కూడా ఉండదు, అలాగే లక్ష్యము, ఉద్దేశము కూడా ఉండదు. अच्छा, मीठे मीठे सिकेल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, గుడ్ మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: ఒక్క తండ్రి ఇచ్చే సుమతముపై నడుస్తూ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. ఈ మనోహరమైన సంగమయుగంలో స్వయాన్ని పురుషోత్తములుగా, పారసబుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్: 7 రోజుల భట్టీలో కూర్చుని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి. సత్యమైన తండ్రి నుండే సత్యనారాయణుని సత్య కథను విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. వరదానం: ప్రతి ఖజానాను తండ్రి డైరెక్షన్ల అనుసారంగా కార్యంలో వినియోగించే నిజాయితీ కలవారిగా మరియు నమ్మకస్తులుగా కండి. నిజాయితీ కలవారు మరియు నమ్మకస్తులు అని ఎవరిని అంటారంటే, ఎవరైతే తండ్రి నుండి ప్రాప్తించిన ఖజానాలను తండ్రి డైరెక్షన్లు లేకుండా ఏ కార్యంలోనూ వినియోగించరో వారు. ఒకవేళ సమయమును, వాణిని, కర్మను, శ్వాసను మరియు సంకల్పాన్ని పరమతము లేక సాంగత్య దోషం కారణంగా వ్యర్థంగా పోగొడితే, స్వచింతనకు బదులుగా పరచింతన చేస్తే, స్వమానానికి బదులుగా ఏ రకమైన అభిమానంలోకైనా వస్తే, శ్రీమతానికి బదులుగా మన్మతం ఆధారంగా నడుచుకుంటే వారిని నిజాయితీ కలవారు అని అనరు. ఈ ఖజానాలన్నీ విశ్వ కళ్యాణం కొరకు లభించాయి, అందుకే వాటిని ఆ కార్యం కోసమే వినియోగించాలి. దీనినే నిజాయితీ కలవారుగా ఉండటము అని అంటారు. స్లోగన్: అపోజిషన్ అనేది మాయతో చేయాలి, దైవీ పరివారంతో కాదు. అచ్చా, ఓం శాంతి.